సో, సండే స్పెషల్‌గా ఈరోజు చికెన్ పులావ్ అయితే చేసుకున్నాం. ఇది చికెన్ పులావ్ అంటారో, బిర్యానీ అంటారో మీ ఇష్టం. సో, ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా! ఆయిల్‌లో నేనింకా చూపించినవన్నీ వేసుకున్నా. జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు అవన్నీ. సో, టమాటోస్, ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసాను. తర్వాత అల్లం పేస్ట్ కొంచెమే వేశాను. ఎందుకంటే చూపించాను కదా! ఇందాకే చికెన్ అది ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టున్నాననమాట. ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసేసి సో, ఆనియన్స్ అవి వేగాక చికెన్ వేసేసాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ విజిల్ ఏం పెట్టట్లేదు. జస్ట్ మూత పెట్టి కొంచెం సేపు చికెన్‌ని 80% వరకు కుక్ చేసుకోవాలి. సో, అది కుక్ అయిపోయిన తర్వాత రైస్ అయితే వేసేస్తున్నాను. ఎప్పుడైనా కూడా చికెన్ అండ్ రైస్ క్వాంటిటీ ఈక్వల్‌గా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. సో, మీరు చూసినట్లయితే నేను ఇప్పటి వరకు ఏ మసాలా వేయలేదు. సో, ఇంకా లాస్ట్‌లో ఇక్కడ ఆచి చికెన్ మసాలా వేశాను. సో, సాల్ట్ కూడా ఫస్ట్ నుంచి వేయలేదు కదా! సో, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేశాను. సో, ఇంకా ఫైనల్‌గా పుదీనా వేసి మిక్స్ చేసి సో, సాల్ట్ అది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టేస్తున్నాను. సో, ఆఫ్టర్ 2, 3 విజిల్స్ చూసారా ఎంత బావుందో. సో, మా ఇంట్లో అయితే ఇలా డ్రైగా లేకుండా వెట్‌గా ఉంటే ఇష్టపడతారు. సో, ఇంకా సండే స్పెషల్ చికెన్ బాగా లాగించేసాము. ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినేసాం. సబ్స్క్రైబ్